ఉత్సాహంగా చేతులు
ಧನ್ಯವಾದಗಳು.
ప్రైజ్ ది లార్డ్. దేవా థాంక్ యూ. ఈ సందర్భాన్ని మాకు ఇచ్చినందుకు థాంక్స్ తండ్రి. యేసువే మమ్మల్ని మీరు కలుసుకునేకి దిగి వచ్చినందుకు థాంక్ యూ లార్డ్. యేసువే మీరు గొప్ప కార్యాలు మా జీవితంలో చేయబోతున్నందుకు థాంక్ యూ. ఓ ప్రభువా హల్లెలూయా. ఉర్రా బాలా రాజా బాగా రాజా బారా శివి కద బాగా రాజా. ఆమేన్. యేసువే హల్లెలూయా. రీ బాలా కర్ర బాలా శివి కద బాలా రాజా బాగా. ఆమేన్ యేసువే. Oh, thank you, Lord, Yeshua. Oh, praise the Lord, Yeshua. Oh, Rabala Shirika, Rabala Karakadra. Inna Karagalu Ashtayamu Deva. Inna Karagalu Ashtayamu Deva. Inna Karagalu Ashtayamu Deva. నీకు వార్త నీకు వచ్చిందంటే మీరు నాకు మాట్లాడే ఈ సందర్భాన్ని ఉపయోగించుకోండి. మోషేగా మీరు ఎట్లా మాట్లాడుతారో అదే పద్ధతిలో నాతో ఇప్పుడు మాట్లాడండి ప్రభు. మోషే నిన్న ప్రార్థిసలు నీతో పాటు మేము శిలువలో వేయబడిన మమ్మల్ని పునరుద్ధానం చేసే శక్తివంతుడు ప్రభా. ఈ సమయంలో మా జీవనాన్ని పునరుద్ధానం చేయండి ప్రభా. లాజర్ని ఎట్లా మీరు లేపుతారు అదే మాదిరి సమయంలో మా యొక్క ఆత్మని లేపండి తండ్రి. లాజరను మరణిసలు మరణాదిందెప్పిసిదే నినరెల్ల సాధ్యము యేసయ్యా. ಕಾನಾನಿಯಾಹವು ನಿಂದು ಹೋಗ ಸಮಯದಿ ನಿನ್ನತಿಶಯ ಕಾರ್ಯದಿ ನಡೆಸಿದೆ. ಅತಿಶಯನೇ 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 ಜೀಸಸ್ ಅತಿಶಯನೇ నువ్వే ప్రభువా నువ్వు అతిశయనే అతిశయనే తుడి దేవా నినగావి కాదివెను తుడి దేవా
ఆశీర్వాదం అన్ని ఆ ఒక్క మాటలో ఉంది తండ్రి. మీరు చెప్పినారు తండ్రి, నేను అవునని ఆమెనని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఈ సమయంలో ఆ ఒక్క మాట మాట్లాడారు. ఈ సమయం తండ్రి మాకు చాలా గొప్పది తండ్రి. మీకు ఆరాధనలో ప్రభువా భాగవహించే తండ్రి మాకు ఇచ్చే సమయం ఎంతో గొప్పది. ನಿನಗಾಗಿ ಕಾದಿದೆನು ನುಡಿದೇವ ನುಡಿದೇವ, ನಿನಗಾಗಿ ಕಾದಿದೆನು ನುಡಿದೇವ ನುಡಿದೇವ, ನಿನಗಾಗಿ ಕಾದಿದೆನು ನುಡಿದೇವ ನುಡಿದೇವ, ನಿನಗಾಗಿ ಕಾದಿದೆನು ನೀ ನುಡಿಯಲು ಜಗದಲ್ಲಿ ಸೃಷ್ಟಿಯುಂಟಾಯಿತು ನೀ ನುಡಿಯಲು, ಮಧುರವಾಯಿತು ನೀ ನುಡಿಯಲು, ಎರಿಗೋ ನೆಲಕ್ಕೆ ಉರುಳಿತು ನೀ ನುಡಿಯಲು, ಸಮುದ್ರವು ಶಾಂತವಾಯಿತು. థ్యాంక్ యూ లార్డ్. సమయంలో తండ్రి మిగతా భాగాన్ని మీ చేతిలో వేస్తాం. మా యొక్క ఆరాధన మీ పాదాల దగ్గర పెట్టినాం. మా అహం, మా ధర్మం, మా ఆత్మ, మా ప్రాణం, మా శరీరం సకలాన్ని మీ పాదాల దగ్గర పెట్టినాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటాను, మిమ్మల్ని మేము హెచ్చిస్తాను. మీరు గొప్పవండి, మేము తగ్గుతాం ప్రభు. మీ చేతులు అప్పగించినాం, కాపాడుకొని యేసు ప్రభు నామములో పెట్టినాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనము ఫెయిత్ కన్ఫెషన్, ವಿಶ್ವಾಸದ ಅರಿಕೆ. ದೇವರ ದಯೆಯಿಂದ ನಾನು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ಪಾಪ ಮತ್ತು ಮರಣದ ನಿಯಮದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ್ದೇನೆ. ದುಷ್ಟನು ನನ್ನನ್ನು ಮುಟ್ಟಲಾರನು. ನಾನು ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಮುಂದೆ ನಾನು ಪವಿತ್ರ ಮತ್ತು ನಿರ್ದೋಷಿಯಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಪಾಪ, ಅನಾರೋಗ್ಯ ಮತ್ತು ಬಡತನದ ಶಾಪದಿಂದ ಮುಕ್ತನಾಗಿದ್ದೇನೆ ಮತ್ತು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾನು ಪೂರ್ಣತೆಗೆ ತರಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲಾ ಶಕ್ತಿ ಮತ್ತು ಅಧಿಕಾರದ ಮೇಲೆ ಮುಖ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ. ನನ್ನ ದೇಹವು ದೇವರ ದೇವಾಲಯವಾಗಿದೆ. ನಾನು ದೇವರಿಗೆ ಸೇರಿದವನು. ಪ್ರಪಂಚದ ಶತ್ರುಗಳಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ದೇವರ ಆತ್ಮವು ನನ್ನಲ್ಲಿ ನೆಲೆಸಿದೆ. ನಾನು ಕತ್ತಲೆಯ ಶಕ್ತಿಯಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟೆ ಮತ್ತು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ತರಲ್ಪಟ್ಟೆ. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃಪೆ ಮತ್ತು ನೀತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಉಡುಗೊರೆಯನ್ನು ಪಡೆದಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ಕ್ರಿಸ್ತನಿಂದ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ ಮತ್ತು ಸಮರ್ಥಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನನಗೆ ಹೃದಯವಂತ, ದಯೆ, ವಿನೀತ, ಸೌಮ್ಯತೆ ಮತ್ತು ತಾಳ್ಮೆ ಇದೆ. ನಾನು ಎಲ್ಲ ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಮೀರಿದ ದೇವರ ಶಾಂತಿಯನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ. ನಾನು ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತರಲ್ಲಿ ದೇವರಿಗೆ ನೀತಿಯಾಗಿ ಬದಲಾಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ಕ್ರಿಸ್ತನ ರಾಯಭಾರಿ. ನಾನು ಎಣಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟ ಕರಗಳಲ್ಲಿ, ಮುಖ್ಯ ಯಾಜಕ ಕುಲಗಳಲ್ಲಿ, ಪರಿಶುದ್ಧ ಜನಾಂಗದಲ್ಲಿ, ಖರೀದಿಸಲ್ಪಟ್ಟ ಜನರಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಕುರಿಮರಿಯ ರಕ್ತದಿಂದ ಮತ್ತು ನಾನು ನೀಡಿದ ಸಾಕ್ಷಿಯ ಮೂಲಕ ನನ್ನ ಆತ್ಮದ ಶತ್ರುವನ್ನು ಜಯಿಸಿದ್ದೇನೆ.
ದೇವರು ತನ್ನ ದೈವಿಕ ಸ್ವಭಾವವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಮತ್ತು ಪ್ರಪಂಚದ ಭ್ರಷ್ಟಾಚಾರದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಅವರು ನನಗೆ ಅಮೂಲ್ಯವಾದ ಭರವಸೆಗಳನ್ನು ನೀಡಿದರು. ನಾನು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಉತ್ತರಾಧಿಕಾರಿಯಾಗಿದ್ದೇನೆ. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಅವನ ಮೂಲಕ ನಾನು విజేతరిగిద్ద ಹೆಚ್ಚು. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు నన్ను మా యొక్క కుటుంబాన్ని మిమ్మల్ని అందరినూ దేవుడు కాపాడి నడిపిస్తూ ఉండేది దేవుని యొక్క కృప మాత్రమే. అంతేకాకుండా దేవుడు ఈ 11వ నెల కంప్లీట్ చేసేదానికి 1వ నెల నుంచి 11 నెలలు ఎట్లా గడిపినమో మాకే తెలియదు. ఒక్కొక్క నెలను దేవుడిని యొక్క కృపలో మా పైన చూపించుకొని మా దగ్గర ఉన్నాను లేకపోయినాను దేవుడు ఎంత గొప్పగా నడిపించుకొని వచ్చిండు. దేవుని కోటి స్తోత్రం. ఇది చివరి 11వ వారం, 11 నెలలు చివరి వారంగా ఉంది. నెక్స్ట్ మనము 12వ నెలకు పోతూ ఉన్నాము. 12వ నెల కూడా దేవుడు కాపాడుతాడు అని విశ్వాసిస్తూ ఉన్నాను. పోయిన వారం అంతా బిడ్డలకి చాలా బలహీనతగా ఉన్నింది. దేవుడు ఆ బలహీనతలంతా హాస్పిటల్కి పోనేలేదు. ఇంట్లో ఉండే టాబ్లెట్లే వాళ్ళకి వేసి వారమైనాను వాళ్ళకి జ్వరము కోల్డ్ ఇడవకుండా ఉన్నింది. కానీ ఒట్టి ప్రార్థన మాత్రమే పాస్టర్ ప్రేయర్ చేసిండు. ప్రేయర్లోనే బాగా కానీ అని చెప్పి లాస్ట్కి డాక్టర్ దగ్గర తోడుకోపు వారమైనాను అమ్ము కాలేజీకి పోయి వాపసు వస్తూ ఉన్నింది ఒళ్ళు బాగలేదు అని. సరే హాస్పిటల్కి తోడుకొని పోదాము అని హాస్పిటల్కి పోయినప్పుడంతా చూస్తే అక్కడ డాక్టర్ ఉండలేదు. సరే ఇంజక్షన్ అన్నా వేపిస్తాము అంటే ఆ సిస్టర్ కూడా లీవ్లో ఉన్నింది. ఆ సిస్టర్ దగ్గరనే ఎప్పుడు ఇంజక్షన్ వేసేది, ఎందుకంటే వీళ్ళు ఎవరి దగ్గర ఇంజక్షన్ వేసేలేదు, జోరుగా కూర్చేస్తారు అని. ఆ సిస్టర్ పోయినప్పుడంతా రజాలోనే ఉన్నింది, వేసేకే కాలేదు. కానీ దేవుడు గొప్పగా మెడిసిన్ల కన్నా దేవుని యొక్క మెడిసిన్ గొప్పది అని దేవుడు మాకు చూపించిండు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుండే దేవునికి కోటి స్తోత్రము. అంతేకాకుండా దేవుడు పని పైన కూడా ఎన్నో ప్రచనలు పోరాటాలు, ఆ పోరాటాల మధ్య కూడా దేవుడు పోయి వచ్చేదానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి కోటి స్తోత్రము. అంతేకాకుండా ఇంకా క్రిస్మస్ నెలకి పోయిన వారం మీకు అందరికీ నేను చీటీలు ఇచ్చి ఉంటాను. ఆ చీటీలో ఎవరెవరిది మనము ఇది చాలా దినాల నుంచి మనం క్రిస్మస్కి చేసుకొని వస్తూ ఉంటాము. ఎందుకంటే మన దగ్గర అందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా పేదోళ్ళే, ఎవరి దగ్గర డబ్బులు లేదు. డబ్బులు ఉంటే ఇచ్చేవాళ్ళేమో, కానీ ఎవరి దగ్గర డబ్బులు లేదు. అందుకని మనము దేవుని యొక్క క్రిస్మస్ నెల అనేదే ఏమి ఇచ్చేది, మన దగ్గర ఉండేది ఇతరులకి ఇచ్చేది క్రిస్మస్ అనేది. మన మొట్టి క్రిస్మస్ మాత్రం కాదు, దేవుని యొక్క ప్రేమే అంతే. మన దగ్గర ఉండేది ఇచ్చేది, దేవుని దగ్గర ఉండేది ఇచ్చేద్దా దేవుని యొక్క ప్రేమ. అదేలాగా మనమందరమే మనం అది చాలా దినాల నుంచి ఫాలో చేసుకొని వస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు అందరినీ మీకు తెచ్చి అంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండేలేదు. సరే వీళ్ళకి ఇయ్యండ్రి అంటే వాళ్ళ దగ్గర మాట్లాడేలేదు అంటారు, వీళ్ళ దగ్గర ప్రచనలు అంటారు. అందుకని ఎవరు భేదభావం లేకుండా చీటీలు అందరికీ వేసి ఉండము. ఎవరెవరికి వాళ్ళు మీకు అయినోళ్ళు కానీ కానోళ్ళు కానీ వచ్చుండే పేర్లకి మీరు వచ్చే వారం నుంచే తీసుకొని వచ్చి చర్చిలో పెట్టేస్తే అది ఒక ఆశీర్వాదము. వాళ్ళ పేర్లు రాసి అక్కడ పెట్టేయండి. లాస్ట్గా క్రిస్మస్ ఆ దినందా ఇచ్చేది, ఎప్పుడు ముందే ఇస్తూ ఉన్నాము. ఈ పొద్దు క్రిస్మస్ ఆరాధన ఇక్కడే జరుగుతుంది. ఆ క్రిస్మస్ ఆరాధనలో ఎవరెవరి పేర్లు వచ్చి ఉంటుందో వాళ్ళకి ఇస్తాము. ఒకవేళ మీకు తీసే కాకపోతే నాకు ముందుగా చెప్తే వాళ్ళది గిఫ్ట్ కూడా నేనే తెచ్చి ఇస్తాను. దానికి నా దగ్గర డబ్బులు లేదు అని ఎవరు బాధపడేది వద్దు. అయినోళ్ళు తండ్రి కానోళ్ళు కానీ ముందే చెప్పాల. ఆ పొద్దు వచ్చినప్పుడు లేదు నేను తేలేదు అంటే పేర్లు వచ్చిన వాళ్ళకి కొంచెం దుఃఖం అవుతుంది. పోయినసారి అట్లే కొంచెం దుఃఖమైంది. వేరే వాళ్ళకి అని చెప్పేటప్పుడు వాళ్ళు ఇచ్చేకి మనసు లేదు వాళ్ళకి, నేను వీళ్ళకి తెచ్చినాను వాళ్ళకి ఎట్లా ఇచ్చేది అని. అట్లంతా కాదు, దేవుడు ఎవరికి మాట్లాడతారో మీరు ఒకవేళ తెచ్చి ఉండొచ్చు, దేవుని ఆత్మ లేదు వీళ్ళకి ఇవ్వద్దు వాళ్ళకి అంటే ఇచ్చేయాలి అంతే, మనం తెచ్చిందే ఇచ్చేకి. అందుకని మీ వల్ల అయింది తీసుకోరండ్రి, పెద్దగా లేకపోయినాను చిన్నగా తండ్రి. లేదు నేను దేవుని ప్రేమ నాకు ఎక్కువ ఉందంటే పెద్దగా తండ్రి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించని. అంత మాత్రం కాకుండా 2వ శనివారము ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, అందరూ వచ్చి కలుసుకోవాలి. ఆపరేషన్
మాకేం చూసుకోండి. వేరే వాళ్ళంతా సైలెంట్గా వినాలా? అంత చేపించాను, ఎవరికి ఏం చెప్పాము ఏం చేయాలో అంత ఆయన మీద చెప్పి డాక్టర్కి సిస్టర్కి అందరికీ ఆయన మీదే మేము చెప్పేస్తున్నాం. మాకేమి లేదు, మేమంతా పాఠశాల వచ్చిండేది అంతా ఆయన మీద చెప్పేస్తున్నాను. ఆయన అంతా నిలుచుకొని ఎవరికి ఏం చెప్పాలనో ఏం చేయాలనో అడంతా పారేడు తిరుగులాడి కష్టపడి నా బిడ్డకు ఆపరేషన్ చేపించా. క్షేమంగా మేము ఇంటికి వచ్చినాము. ఎప్పుడు కాసి కాపాడిండే దాన్ని కొట్టి సూపర్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే మరి మీరు చూస్తే వచ్చే వారము దేవుని యొక్క దశమ భాగం గురించి, దశమ భాగంలో ఉండే 7 లౌకిక ఆశీర్వాదాల గురించి, 7 ఆత్మిక ఆశీర్వాదాల గురించి పోయిన వారము మాట్లాడితే. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదం ఉందో తెలియదు. దేవుని యొక్క సేవకుల్ని దేవుడు ఎంత ఘనపరుస్తాడంటే, దేవుని యొక్క సేవకులు తన జతలో ఉండాలని ఆ జనాలకి దేవుని యొక్క సేవకుడికి మధ్య 6 కిలోమీటర్ల దూరం పెడుతున్నారు. హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్లు? మోషేకిను ఆ యొక్క మిగతా మోషేకిను ఆ యొక్క జనాలకిను ఎన్ని కిలోమీటర్లు అడ్డు సెంటర్లో గ్యాప్ ఉండే? 6 కిలోమీటర్లు. హల్లెలూయా. దానికి దగ్గర వాళ్ళు పోకూడదు. ఆమేన్. మోషే పైన ఉన్న మహిమ అంత గొప్పది. హల్లెలూయా. కానీ ఈ వారము నేను ఏం ఎత్తాలనుకుంటానంటే, మనం అనుకున్న వాక్యాలు దేవుడు ఇచ్చారు. మన మనసులో ఒక మాట ఉంటుంది, ఆ మాట మాట్లాడాలనుకుంటాము, దేవుడు ఖచ్చితంగా దాన్ని ఇచ్చారు. దేవుడు ఏమనుకున్నాడో అది మనకి ఇచ్చారు. హల్లెలూయా. సో ఈ వారము నేను కూర్చొని ఉండేటప్పుడు ఎన్ని లిస్ట్ ఇచ్చిందో తెలుసా? 11 పాయింట్లు ఇచ్చింటాడు. ఒక్కొక్క పాయింట్ అంత పెద్దది. హల్లెలూయా. దేవుని యొక్క శిష్యులుగా ఎట్లా మారేది? ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క శిష్యులుగా ఎట్లా మారేది? ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు ఎవరు? శిష్యులు కాదు మీరు. ఇంకా ఇప్పటికీ సభలో మిమ్మల్ని ఏమని పిలుస్తారు? దేవుని బిడ్డలు ఒకటి. రెండోది నేను సేవకులు, మీరు విశ్వాసులు. హల్లెలూయా. మీరు వచ్చేమి విశ్వాసులు. కానీ విశ్వాసులుగానే ఉండేకైతుంది, బిడ్డలుగానే ఉండేకైతుంది. వాళ్ళు ఎదగాలి కదా. దేవుళ్ళు ఎదిగి వాళ్ళు ప్రమోషన్లు తీసుకోని పోతున్నారు. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసాలు ఉండాలంటే మీరు చేరినప్పటి నుంచి విశ్వాసంగానే ఉండేది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒక వాక్యం ఎత్తి చూడండి. మత్తయి 16:15 నా క్యాలెండర్లో ఉండే వాక్యం అది. మత్తయి 16:15 ఆ వాక్యం ఏం చెప్తాను విన్నాక మళ్ళీ ఒక మాట చెప్తాను. మార్కు 16:15 మరియు మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టదు, కొత్త భాషలను మాట్లాడదురు, పాపములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనదేదియో త్రాగినను అది వారికి హాని చేయకుండా పోతాడు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే బిడ్డలుగా ఉండేటప్పుడు మీరు పెద్దవాళ్ళ పని చేసేకి అయ్యలేదు. హల్లెలూయా. బిడ్డలుగా ఉంటే ఏం చేసేకి అయ్యలేదు? పెద్దవాళ్ళ పని చేసేకి అయ్యలేదు. ఈ వాక్యంలో మీరు చూస్తే లోకమంతా పై సువార్త చెప్పండి అని ఉంది. ఎక్కడికంతా పోయి? లోకమంతా పోయి సువార్తని చెప్పండి. నమ్మిన వాళ్ళకి ఏమి ఇవ్వాలంట? బాప్తిజము ఇవ్వాలి. ఇప్పుడు మీరు నమ్మింటారు, మీరు బాప్తిజం తీసుకున్నారు. దీంట్లో కొంతమంది ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు. హల్లెలూయా. అవునా? ఎంతమంది తీసుకోవాలి బాప్తిజం? అంటే ఇంకా మీరు పుట్టలేదు. హల్లెలూయా. దేవుని లెక్కలో మీరు ఇంకా పుట్టలేదు. బాప్తిజం తీసుకున్నారు, ఇప్పుడు పుట్టింటారు. హల్లెలూయా. పుట్టిండే వాళ్ళు అట్లే ఉండిపోతే వాళ్ళకి ఏం పేరు తెలుసా? బిడ్డ మాదిరే పెద్ద అయినాక కూడా వాళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఏం పేరు అంటే
బుద్ధి లేనోళ్ళు కదా. మీరు పుట్టింటారు, మీరు బాప్టిజం తీసుకుంటారు, మీరు రక్షింపబడినారు, అంతా చేస్తున్నారు. ఇంకా మీరు రక్షణలోనే ఉంటే మీ స్థానము అంతే. మీకేమి పేరు అంటే ఆ బిడ్డ ఎట్లా బుద్ధి లేకోకుండా చేస్తారో మీరు కూడా అట్లే చేస్తాను. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు 1 కొరింథీయులు 3వ వాక్యం 1-3. కొరింథీయులు 3వ అధ్యాయం 1వ వాక్యం 1-. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని. పౌలు ఒక మాట అంటున్నాడు, ఆత్మకి సంబంధించిన మనుషులతో మాట్లాడే మాదిరి నేను మీతో మాట్లాడేకి అయితాను. హల్లెలూయా. మీరు నన్ను ఎట్లా చూస్తుంటారంటే పాస్టర్ ఎట్లా మా కుటుంబంలో ఒకరు, సిస్టర్ ఎట్లా మా కుటుంబంలో ఒకరు, సాయిబ్రహ్మ ఎట్లా మా కుటుంబంలో ఒకరు, ఇట్లా మీరు చూస్తున్నారు. అవునా? కానీ ఇంకొక లోపం ఉంది, ఆత్మ సంబంధమైన లోపం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్లు మీతో మాట్లాడేకి నా వల్ల అయితే అంటే ఒట్టి శరీర సంబంధమైన విషయాలతో మాట్లాడేకి అమ్మా ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు. హల్లెలూయా. ఆత్మ సంబంధం ఎట్లా తెలుసా? నేను ఇక్కడ లేకపోయినా మీరు నాతో కనెక్ట్ లో ఉంటారు. హల్లెలూయా. శరీర సంబంధం ఎట్లా అంటే నేను మీ ఇంటికి వస్తేనో, లేదు మీరు నా ఇంటికి వస్తేనో, లేదు మనమందరూ ఈ చర్చిలో కలుసుకుంటే మనం ఒకరినొకరు చూసుకుంటాము. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధం అట్లా కాదు. నేను మీతో లేకపోయినా మీతో నేను ఉండినట్టు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను వేరే ఊర్లో ఉన్నాను కానీ మీ సభలో జరుగుతాండే పాపాలు నాకు తెలుస్తాంటాయి. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఉంది. హల్లెలూయా. ఒకరోజు పొద్దున్నే నేను ఇంట్లో లేచి పిల్లలు స్కూల్కి పోవాలి, ఎక్కువగా ఒక 2-3 సంవత్సరాల ముందు స్కూల్కి పోవాలనేటప్పుడు నేను ఇంట్లో బండ్లు ఉంటాయి కదా, అవి చేస్తా అంటే మా ఇంట్లో ఒకే ప్రేరేపణ, వరలక్ష్మికి ఫోన్ చేయి, వరలక్ష్మికి ఫోన్ చేయి. వాళ్ళు చేయలేదు, నాకు నేనే చేశాను. వరలక్ష్మి ఉండేటప్పుడే చెప్తాను, ఫోన్ చేస్తే ఫస్ట్ మా ఇంట్లో నేను ఏదంతా కొట్టినప్పుడు కొంచెం ప్రేయర్ చేయి చెప్పినా లేదా. ఎందుకంటే ఆత్మలో నేను కనెక్ట్లో ఉన్నాను, నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ప్రేయర్ చేయి, ప్రేయర్ చేయి. హల్లెలూయా. ఇక్కడ ఉండే ఎంతో మందికి నేను ఫోన్ చేసినాను, ఎందుకంటే వాళ్ళు ఏదో కష్టాల్లో సమస్యల్లో ఉండారు. వాళ్ళు నాకు చెప్పలే, కానీ ఆ భారం నాకు తెలుస్తాను. హల్లెలూయా. ఆ భారం నాకు ఉంది. హల్లెలూయా. ఆ భారం నాకు ఉండేదాని వల్ల దేవుడు నన్ను ఫోన్ చేయి, నాతో మాట్లాడు అంటున్నాడు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను మీతో శరీరులుగా మాట్లాడే మాదిరిగా మాట్లాడతాను కానీ ఆత్మలో మాట్లాడడానికి కానంటాను. హల్లెలూయా. 3వ అధ్యాయం 1వ వాక్యం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. హల్లెలూయా. మీతో నేను మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతాను? పసి బిడ్డలతోనే మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు మీకు చెప్పినా మీరు అదే చేస్తాను. హల్లెలూయా. పసిబిడ్డలు ఏం చేస్తారు? నువ్వు ఎన్నిసార్లు, ఇప్పుడు హ్యానాకి ఎన్నోసార్లు గర్తించిన సైలెంట్ కూడా మళ్ళీ ఏం చేస్తుంటది? అదే చేస్తుంటది. ఎందుకంటే ఆ బిడ్డ పసిబిడ్డ. ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు కూడా ఎట్లుంటారంటే పసిబిడ్డలు మాదిరిగా ఉంటారు. ఇది చెయ్యొద్దు అంటే అదిదా చేస్తుంటారు. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా నేను చెయ్యొద్దండి, కానీ మీరు మనసు ముందు చూసి చెప్పండి, మీరు అదిదా చేస్తుంటారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఇంకా పసిబిడ్డలుగా ఉంటారు. ఇంకొక మాట అంటున్నాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలనే మీకు మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. హల్లెలూయా. పసిబిడ్డలకి ఆకలి అయింది, శక్తి కావాలా, నేను పాలు ఇస్తాండి, మీకు అన్నం ఇలే. కానీ ఇంకొక మాట అంటున్నాడు కింద, మీ రింకను శరీర సంబంధులై ఉండుట వలన
ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా, మీలో అసూయయు కలహము ఉండటం మీరు చూడలేరా? అదంతా పెద్ద విషయాలు ఉంటాయి పైన కింద. ఆయన ఏమంటున్నాడు, మీరు ఇంకా పసిబడ్డలుగా ఉండాలి, మీకు పాలే పోస్తాను, ఇంకెప్పుడు మీరు అన్నం తినేది. హల్లెలూయా. పాలైతే నేను తాగిపియాలి పసిబిడ్డకి, అన్నము మీరే తింటారు కదా, మాంసం మీరే తింటారు కదా, అది నమలల్లా, అది డైజెస్ట్ అవ్వాలి, మీరు లోపలికి పోవాలి కదా. హల్లెలూయా. మీరు శిష్యులుగా మారాలంటే ఫస్ట్ మీరు పసిబిడ్డల నుంచి బయటికి రావాలా. హల్లెలూయా. మీరు పసిబిడ్డలుగానే ఉంటే మీరు శిష్యులు అయ్యేదే లేదు. హల్లెలూయా. శిష్యులకి విశ్వాసులకి ఏం వ్యత్యాసం తెలుసా? యేసు ప్రభు ఎక్కడంతా పోతాడో అక్కడికి విశ్వాసులు వస్తారు. వాళ్ళకి కావాల్సింది చిక్కిన వెంటనే యేసు ప్రభుని ఎక్స్పెక్ట్ చేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి కావాల్సింది చిక్కిన వెంటనే చూడండి, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, వాళ్ళు డైలీగా చూస్తున్నారు. నన్ను చూడండి, దేవుని వాక్యం ఇచ్చేస్తారు. హల్లెలూయా. విశ్వాసులకి శిష్యులకి వ్యత్యాసం ఏమంటే, విశ్వాసులు వస్తారు, దేవుని దగ్గర వాక్యం వింటారు, దేవుని దగ్గర కావాల్సింది పొందుకుంటారు, పోయేస్తారు. కానీ శిష్యులు దేవునితోనే ఉంటారు, దేవునితో నడుస్తారు, దేవునితోనే సకలము చేస్తారు, పరలోక రహస్యాలు తెలుసుకుంటారు. హల్లెలూయా. పరలోక రహస్యాలు తెలుసుకుంటారు. మీరు ఇంకా ఎట్లుంటారు? పసిబిడ్డలుగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు శిష్యులుగా మారాలంటే మీ దగ్గర కొన్ని విషయాలు ఉండాలి. హల్లెలూయా. మీ దగ్గర కొన్ని విషయాలు ఉండాలి కాదు, దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు కొన్ని విషయాలు. ఏం తెలుసా? ఈ వాక్యం చదవండి, మార్కు 4:11. శిష్యులుగా ఉండే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు చూడండి. శిష్యులుగా ఉండేవాళ్ళకి మార్కు 4:11. ఏమిస్తారంట? దేవర రాజ్యದ గుట్టు, సీక్రెట్స్. హల్లెలూయా. నా ఇంటి గుట్టు ఎవరికి ఇస్తానంటే నా ఇంటి జనాలకి మాత్రం ఇచ్చేది, నా ఇంటికి వచ్చే వాళ్ళకి ఇచ్చేది. హల్లెలూయా. ఒక రోజు నా ఇంటికి 10 మంది రావచ్చు, 10 మందికి నా ఇంటి సీక్రెట్స్ ఇచ్చేలే, నా ఇంటి రహస్యాలు, నా ఇంట్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉంది అనేది వచ్చిన వాళ్ళకంతా ఇచ్చేలే, నాతో ఉండే వాళ్ళకి, నాతో జీవించే వాళ్ళకే ఇస్తారు. అవునా కదా? మీరు శిష్యులుగా మారాలంటే ఫస్ట్ మీరు దేవునితో జీవనం స్టార్ట్ చేయాలి. మీరు పసిబిడ్డతనం నుంచి బయటికి రావాలి. మీకు ఇది వద్దు అంటామా? పెద్దోళ్ళు అయితే, అమ్మా ఈ పక్క పోవద్దు, ఆడ పులి ఉంది, ఆడ పాము ఉంది అంటే ఆ పక్క పోనే పోదు. కానీ చిన్నపిల్లలు అట్లా కదా, ఆ పక్క పోవద్దమ్మా అది ఉందంటే, ముఖ్యంగా మగ పిల్లల్లో ఎట్లుంది అని చూసే బాగా. హల్లెలూయా. సో మీరు పసిబిడ్డలుగా ఉండదండి, మీరు పసిబిడ్డతనం నుంచి బయటికి రాండి. హల్లెలూయా. దేవుని యొక్క శిష్యులుగా ఉండేది పెద్ద విషయం. ఆ శిష్యులుగా ఉంటే ఏం జరుగుతుందని ఫస్ట్ దానిపైన చదువుతుంది, నేనే చదువుతాను వాక్యము. మార్కు 16:15 ఏమేమి ఇస్తారంట చూడండి. శిష్యులుగా మారితే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మము నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. సో ఎవరైతే నమ్మి శిష్యులుగా ఉంటారో వాళ్ళకి ఈ సూచక క్రియలు కనబడుంటాయి. ఏమేమంటే, ఏలైనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. శిష్యులు ఫస్ట్ ఏం చేస్తారంట? దయ్యాల్ని బేసిక్ ఇక్కడికి వచ్చిన వెంటనే కొంతమంది తల మీద చేయబెట్టిన వెంటనే అది బేసిక్ కదా, దయ్యాలు పోతాండి అంటే వాళ్ళు బేసిక్ లో వచ్చేసింటారు. హల్లెలూయా. మీరు శిష్యత్వంలో ఫస్ట్ బేసిక్ లో ఏం వచ్చేసింటారు? మిమ్మల్ని చూసి వెంటనే దయ్యం పరిగెత్తుతుంది అంటే మీరు శిష్యుల్లో ఫస్ట్ స్టెప్ పెట్టింటారు. హల్లెలూయా. రెండోది ఏమి? క్రొత్త భాషలు మాట్లాడదు. దేవుడి నుంచి అన్ని భాషలు మాట్లాడతారు. పాములను ఎత్తి పట్టుకుందరు. పాములు అంటే సర్పశక్తులు. హల్లెలూయా. నార్మల్ పాములను కూడా మనం ఎత్తి పట్టుకోవచ్చు, కానీ ఆత్మీయంగా మాట్లాడేటప్పుడు సర్ప శక్తుల్ని వెళ్ళగొట్టుదురు. మరణకరమైనదేది త్రాగినను అది మీకు హాని కలుగుదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత
నొందుదురని వారితో చెప్పారు. హల్లెలూయా. ఇవంతా బేసిక్. మీరు శిష్యత్వం పొందుకునిన్నారంటే ఇవంతా ఏమైతుంది? బేసిక్. హల్లెలూయా. పేదరు ఎక్కడ పోయి యేసు నామములో పో అని చెప్పలేదు. పేదరు పౌలు నడిచిపోయేటప్పుడు నీడబడి బాగైపోయినాడు, నీడబడి దయ్యాలు వేసింది. హల్లెలూయా. ఇవంతా బేసిక్. ఎందుకంటే మీరు ఎప్పుడు యేసు ప్రభుతో ఉండాలి. హల్లెలూయా. కానీ యేసు ప్రభుతో ఉండాలంటే మొదటి విషయం ఏం తెలుసా? మీరు దేవుని యొక్క శబ్దంని వినాలా. హల్లెలూయా. మీరు దేవుని యొక్క శబ్దాన్ని వినాలా. ఎట్లా వినాలా తెలుసా? నేను ఒక మాట అంటాను అబ్బా, ఈ మాదిరి కాంసంలో డ్యామ్ పక్కలో నిధి ఉంది. ఏమి నీది ఉంది కాదు, నిధి. నీది ఉంది కాదు, ఏముంది? నిధి ఉంది. అంటే ఎవరు ఆడన్నా ఇంటాన్ని ఆ నిధి అనేటప్పుడు షోడు టీంగు మనం లేచిన పడుతుంది. అవునా కదా? ఎన్ని మాటలు మాట్లాడినా అది షోలో పడేలే. నిధి అని అంటే ఆ షోడు ఎక్కడెక్కడ వస్తుంది. యాడ, ఏమి, ఎక్కడ? హల్లెలూయా. సో దేవుని యొక్క పలుకు వినేకి మీ చెవులు ఎప్పుడూ తెలుసుకుంటారా? హల్లెలూయా. దేవుడు చెప్పే మాట వినేకి మీరు తెలుసుకుంటారా? ఆమేన్ చెప్పేంత లోపల కాంసంద్రం డ్యామ్ దగ్గర ఉంటారు, నిధి ఉందండి. అవునా? అమ్మ పోవద్దండి అంటే కూడా ఏం చేస్తారు? లేదు నేను పోతాను. ఎందుకు? ఖాళీ అయిపోతుంది. ఎవరైనా ఎత్తుకునేస్తే. అవునా? హల్లెలూయా. అట్లా వాక్యం అంటారు దేవుని యొక్క రాజ్యం సీక్రెట్స్ ఆఫ్ ట్రెషర్. పరలోక రాజ్యం నిధుల యొక్క మర్మాలు. హల్లెలూయా. అది తెలుసుకునేవాడు అది వచ్చి చేస్తారు. మీరు దాన్ని తెలుసుకునే ఇష్టం లేదా? మీరు ఇంకా శారీరకంగా ఉండాలి, మీరు ఇంకా పసిబిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. సో దేవుని యొక్క మాట మీరు ఎప్పుడు వినేకి స్టార్ట్ చేస్తున్నారో ఆయన పిలుపుకి మీరు చెవులిస్తారు. హల్లెలూయా. మీరు చూడండి, ఒక వాక్యం ఎత్తండి. ఆ వాక్యంలో చూడండి, ఈ వాక్యం 3-4 సార్లు ఉంది బైబిల్లో. కానీ ఇక్కడ మార్కు 1:16-20 చదవండి. మార్కు 1:16-20. మైక్ అమ్మా. హల్లెలూయా. ಹೀಗಿರುವಂತೆ ಆತನು ಗಲಿಲಿಯ ಸಮುದ್ರದ ಬಳಿಯಲ್ಲಿ ಹೋಗುತ್ತಿರುವಾಗ ಸೀಮೋನನ ತಮ್ಮನಾದ ಅಂದ್ರೆಯನು ಸಮುದ್ರದಲ್ಲಿ ಬಲೆ ಬೀಸುವುದನ್ನು ಕಂಡನು. ಅವರು ಬೆಸ್ತರು. ಯೇಸು ಅವರಿಗೆ, ನನ್ನ ಹಿಂದೆ ಬನ್ನಿರಿ, ಮನುಷ್ಯನನ್ನು ಹಿಡಿಯುವ ಬೆಸ್ತರನ್ನಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಮಾಡುವೆನು ಎಂದು ಹೇಳುತ್ತಲೇ ಅವರು ತಮ್ಮ ಮನೆಗಳನ್ನು ಬಿಟ್ಟು ಆತನ ಹಿಂದೆ ಹೋದರು. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋಗಿ ಜೆಬೆದಾಯನ ಮಗನಾದ ಯಾಕೋಬನನ್ನು ಅವನ ತಮ್ಮನಾದ ಯೋಹಾನನನ್ನು ಕಂಡನು. ಇವರು ದೋಣಿಯಲ್ಲಿ ತಮ್ಮ ಬಲೆಗಳನ್ನು ಸರಿ ಮಾಡುತ್ತಿದ್ದರು. ಕೂಡಲೇ ಇವರನ್ನು ಕರೆದನು. ಅವರು ತಮ್ಮ ತಂದೆಯಾದ ಜೆಬೆದಾಯನ ಯಾಳನ್ನು ಕೂಲಿ ಆಳುಗಳ ಸಂಗಡ ದೋಣಿಯಲ್ಲಿ ಬಿಟ್ಟು ಆತನ ಹಿಂದೆ ಹೋದರು. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు పోతున్నాడు. ఇప్పుడు సీమోను పేతురు యొక్క తమ్ముడు పేరు ఏమన్నా? అంద్రేయనా? పేతురును అంద్రేయ ఇద్దరు చేపలు పట్టేకి వలలు సరి చేస్తున్నారు. హల్లెలూయా. ఎంతో మంది ఇప్పుడు పేదలతో మాట్లాడుతారు కదా, అవునా కదా? వలలు మేము వేలంగడికి అడిగిడికి పోయేటప్పుడు వలలు నింపేటప్పుడు ఒకరిద్దరు పని చేసేలే, గుంపులుగా కూర్చొని వలలు సరి చేస్తున్నారు. ఎందుకంటే ఒక వలలో చాలా చేపలు పడతారు, దాంట్లో పడిండేది ఎత్తేదో కానీ అన్ని సరి చేసేది ఒకరిద్దరు కాదు, చాలా మంది కూర్చొని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు ఎవరనే తెలియదు పేదరికిను అంద్రేయకి. అబ్బా మీరు రండి, మిమ్మల్ని చేపలు పట్టేవాళ్ళు కాదు మనుషులతో పట్టేవాళ్ళగా చేస్తాను అని ఒక మాట చెప్పారు. హల్లెలూయా. అందరూ మాట్లాడేటప్పుడు వాళ్ళు వింటానే, కానీ ఇది పిలుపు.
ఇది వినేది కాదు, ఇది పిలుపు. హల్లెలూయా. అంతా వాళ్ళు చేసే పనులన్నింటినీ ఇచ్చేసి యేసు ప్రభు వెనకాల వస్తున్నారు. హల్లెలూయా. వల అంటే అర్థం ఏమంటే సొంత పనులు, సెల్ఫ్, నాది, నాకు, అన్ని, ఇవన్నీ వల. హల్లెలూయా. ఒక వల వేస్తే దాంట్లో ఉండేదంతా ఎవరిది అవుతుంది? నాది. వల వేసేకి ఎవరు పని చేయాలా? నేనేం పని చేయాలి కదా. అంటే అర్థం ఏమంటే వల అనేటప్పుడు ఏమర్థము? నాది, నాకు, నా సొంతం అనేది వాళ్ళంతా పారేసేసి యేసు ప్రభు వెనకాల పరిగెత్తారు. హల్లెలూయా. సో యేసు ప్రభు యొక్క పిలుపుకి మీ చెవులు ఓపెన్ గా ఉందే. మీరు శిష్యులుగా అవ్వాలంటే ఫస్ట్ విషయం ఏం తెలుసా? యేసు ప్రభు నీతో మాట్లాడేది నువ్వు గ్రహిస్తానవా? హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడతాడు, డైలీ మాట్లాడతాడు. ఇటు చూసేటప్పుడు నేను ఒకరోజు చాలా మనసు కష్టంగా ఉండి ఇటు పైకి ఎత్తితే నా కృప నీకు సాలు అంటాడు. పైన ఒక వాక్యం ఉంది. హల్లెలూయా. నా కృప నీకు సాలు అంటది. అది అట్లే కసక్కని గుచ్చుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు మాట్లాడేది. కొన్ని సందర్భాల్లో పాస్టర్ మాట్లాడేటప్పుడు ఒక మాట అటు గుచ్చుకుంటుంది. అన్ని మాటలు ఉంటాయి, కానీ ఆ ఒక మాట ఇంటికి పోయినా కూడా గుచ్చుకొని అది ఎప్పుడంతా నీకు కష్టం వస్తుంది ఆ మాట. బైబిల్ చదివేటప్పుడు ఈ వాక్యం ఏమో నాతో మాట్లాడతాను. ఈ బైబిల్ ఇట్స్ అ టాకింగ్ బుక్, ఇది నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. నువ్వు చదివేటప్పుడు ఒక సందర్భంలో నీ పరిస్థితులకి ఆ వాక్యం కరెక్ట్ గా ఉంటుంది. హల్లెలూయా. సో ఆ మాటకి నీ చెవి ఓపెన్ గా ఉందా దేవుడు అంతా చూస్తాడు. హల్లెలూయా. సరే, ఓపెన్ గా ఉంది, నువ్వు మాట్లాడేది వింటాను లేదంటే, రెండోది ఏం తెలుసా? ఇనేది మాత్రం కాదు, దానికి నువ్వు లోపడతా ఉన్నావు. హల్లెలూయా. ఫస్ట్ క్యారెక్టర్ నువ్వు శిష్యుడిగా మారాలా, యేసు ప్రభు శిష్యుడిగా మారాలంటే ఫస్ట్ వినాలా, దానికి లోబడాలా. హల్లెలూయా. పేతురు, అంద్రెయ, యోహాన, మళ్ళా జబదీ కుమారుడైన ఇంకొకడు, వీళ్ళ నలుగురు యేసు ప్రభు చెప్పింది విని వెంటనే దానికి లోబడతారు. హల్లెలూయా. వాళ్ళు పోతున్నారు, యేసు ప్రభు చెప్పింది విని దాని వల్ల వాళ్ళు శిష్యులైన దాని వల్ల వాళ్ళు దయ్యాలు వెళ్ళబడుతున్నారు. వాళ్ళు మనుషుల్ని పట్టేపోతున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడంతా పోతున్నారు, అక్కడంతా స్వస్థత కలుగుతారు. ఇవంతా ఎక్కడ కలుగుతుందంటే ఫస్ట్ వీళ్ళు విని వెంటనే వెంబడిస్తారు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుకి శిష్యుడైకి ఈ నలుగురు అయ్యారు. పాత నిబంధనలో కూడా ఒక మనిషి ఉండే. హల్లెలూయా. ఆ వాక్యం ఏంటండి? 1 రాజులు 19వ అధ్యాయం 19వ వాక్యం. 1 రాజులు 19:19 నేను చదువుతాను. ఎలియా అజర నుండి పోయిన తరువాత అతని షాపాతు కుమారుడైన ఎలీషాను కనబడాను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచుండెను. 12వ అరక తాను తోలుచుండెను. ఎలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఎలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రుల ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని అడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గోర్తి నోళ్ళ చేత వంట చేసి జనులకు వడ్డించను. వారు భోజనము చేత తరువాత అతడు లేచి ఎలియాను వెంబడి వెళ్ళి అతని ఉపచారములు చేశాను. హల్లెలూయా. ఇక్కడ ఒక దేవ సేవకుడు ఉన్నాడు. ఇదేనంటే ఈ సేవకుని పేరు ఎలీషా. హల్లెలూయా. ఎలియా పెద్దోని పేరేమి? ఎలియా. ఈ ఎలియా పోతున్నాడు. ఇప్పుడు తనకు ఒక శిష్యుడు కావాలా, దేవుడు ఒక మనిషిని చూపిస్తున్నాడు, ఎలీషా అనే ఒక మనిషిని చూపిస్తున్నాడు. ఈ మనిషి పోయి పిలవలే, తన పైన వేసుకుంటాడు షాలు దుప్పట్ట, దాన్ని తీసి ఆ మనిషిని అట్లా ముడతాడు. హల్లెలూయా. ముట్టిన వెంటనే ఆ మనిషి ఏం చేస్తున్నాడు? అన్నింటినీ వదిలేసి వస్తున్నాడు. హల్లెలూయా. వదిలేసి వచ్చింది పెద్ద విషయం కాదు. వచ్చి ఎలియా దగ్గర అడుగుతున్నాడు, స్వామి నేను వెంబడిస్తాను లేదనిలే,
కానీ నేను పోయి మా అమ్మని నాయన ముందు పెట్టుకొని వచ్చానా అని అడుగుతాను. సరే నేను నీకేం అభ్యంతరం చేసేది నువ్వు అంటే పోయినోడు ఏం చేస్తున్నాడు, ఆడుంది చూడు ఆ ఎత్తు వాడు తోతాన్ని ఈ 12 ఏర్లు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా బలమైన ఆవులను ఏం చేస్తారంటే ముందర పెడతారు. బలహీనమైన ఏరు నుంచి 12గా పెడతారు. ఎందుకంటే బలమైన ఫస్ట్ దున్నితే బలహీనమైన వచ్చి లైట్ గా దున్నుకొని పోవచ్చు. వీడు 12ది దున్నుతాండే, వీడు చిన్నోడు ఆ ఇంటికి ఏం చేస్తున్నాడు, పోయి ముద్దు పెట్టుకొని వస్తానని చెప్పినోడు పోయి ఏం చేస్తున్నాడు, నేను ఈ ఎద్దులు ఉంటేనే కదా మళ్ళీ నేను వచ్చేది, ఈ ఆవులు ఉంటే మళ్ళీ నేను వచ్చి పని చేయాలని అనిపిస్తుంది, అందుకేం నేను కత్తి తీసుకురానంటే ఆవులను కోసి చంపేసి బిర్యానీ చేసి అందరికీ పెట్టేస్తాను. నాకు అడ్డుగా ఏది ఉండకూడదు, నా పిలుపుకి అడ్డుగా ఏది ఉండకూడదు. నేను దేవుని దగ్గరికి రావాలని ఏది అడ్డుందో దాన్ని నేను నరికేస్తాను. హల్లెలూయా. దేవుని సేవ చేసేకి నాకు ఏది అడ్డుందో నేనేం చేస్తాను, దాన్ని నరికి పారేస్తాను. మనోళ్ళకు కాదు, మనకి దేవుడు అడ్డుకుంటాడా, దేవుడిని నరికేస్తాడు. హల్లెలూయా. మీరు యోచన చేసి చూడండి, మీ జీవితంలో నాకు మొన్న సర్రే కోపం వచ్చింది. ఒక అనుకోని నేను ఫస్ట్ బాప్టిజం తీసుకున్నా, తీయలేదు. నేను వీళ్ళని పెళ్లి చేసుకోవద్దన్నా, చేసింది. ఇప్పుడు దేవుడి నుంచి దూరం చెప్పిందంతా వాళ్ళ జీవితంలో జరుగుతూనే వచ్చింది. హల్లెలూయా. ఇంకా వాళ్ళు గుడికి వచ్చారు. లోక సంబంధం కోసం ఇంక ఉండే 20-30 సంవత్సరాల కోసం మన నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాము. చిన్న విషయాల కోసం మనం పెద్ద జీవితాన్ని పోగొట్టుకుంటాము. అదే ఏదో ఒక సామెత మైండ్కి వచ్చి మర్చిపోయాను, వీడికి వచ్చింది మర్చిపోయాను, మంచి సామెత. హల్లెలూయా. వచ్చినప్పుడు చెప్తాను. అట్లా మనము ఈ లోక ఆశల కొరకు మనం ఎవరిని పోగొట్టుకోవద్దు, నా కొరకు ప్రాణం నుంచి వేసుకోవడం పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. ఆయన ఇచ్చే నిత్య జీవం ఫ్రీగా ఇస్తున్నాడు, ఆయన పరలోక రాజ్యం ఫ్రీగా ఇస్తున్నాడు, ఆయన సింహాసనాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు, ఆయన పరలోక రాజ్యంలో దేవదూతలను మనకు పనిచేయమంటున్నాడు. ఈ రోజు నేను చెప్తే కూడా ఈ పని చేస్తానే ఉంటాయి. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థన తీసుకొని పోయి దేవుని దగ్గర ఇచ్చి దాని బదులు తీసుకొని వచ్చి నేను ఎవరికి ఇస్తానో వాళ్ళకి వెంటనే ఇవ్వాలి. అదిదా వాటి పనులు. ఇన్ని నాకు ఫ్రీగా ఇచ్చినాడు, అన్ని నాకు వద్దు, నాకు ఈ లోకం కావాలనుకునేది ఎంత ముఠాంతాను కదా. హల్లెలూయా. ఎవడు ఇస్తాడు నీ కొరకు ప్రాణం, నా కొరకు ప్రాణం? నా తట్లో ఉండే కబాబ్ పీసే నేను ఇచ్చేది. హల్లెలూయా. సో మనుషుల కొరకు, లోక సుఖాల కొరకు వేసుకోకొని మీరు వదులుకోవద్దండి. హల్లెలూయా. మీరు చాలా మిస్ చేస్తారు, జీవితంలో చాలా మిస్ చేస్తారు. ఆమేన్. ఈ ఎలీషా వస్తాడు, వచ్చి చూసి ఆవుల్ని కొట్టి దాన్ని పీసులు చేసి అందరికి వడ్డించి పెట్టేసి నాకు రిటర్న్ వచ్చేకి నాకేమీ లేదు, నేను రావాలంటే నాకే అనేది ఏది లేదని తిరిగిపోతున్నాడు. హల్లెలూయా. ఎలీషా ఆశించింది ఏం తెలుసా? ఎలియా దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నిన్ను దేవుడు ఇప్పుడు వచ్చి తీసుకొని పోతానని చెప్తున్నాడు. ఇద్దరు ఇంకా చచ్చిపోలేదు తెలుసా? బైబిల్లో ఇంకా ఇద్దరు చచ్చిపోలేదు. యేసు ప్రభు ముందు 2000 సంవత్సరాల ముందు నుంచి ఇంకా ఇద్దరు చచ్చిపోలేదు. ఒకటి ఏనోక్, దేవునితో నడుచుకొని అట్లే పోయేసాడు. రెండోది ఎవరు? ఎలియా. హల్లెలూయా. ఎలియా నడుచుకొని పోతాంటాడు. ఎలీషా అడుగుతున్నాడు, యజమానుడా. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఎంత మర్యాదను మాట్లాడతారు తెలుసా? ఓనరు నీ యజమానుడా అంటారు, మొగుడు నీ ప్రభువా దేవుడా అని పిలుస్తారు. ఇప్పుడంతా పిలుస్తారా? రే దైవమా. హల్లెలూయా. యజమానుడా, నిన్ను పరలోకానికి దేవుడు ఇప్పుడు తీసుకొని పోయి వస్తాడే, అప్పుడు నాకు ఒక కోరిక ఉంది, అది నాకు నెరవేరుస్తావా? ఏమి? నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినావో దాన్ని రెట్టింపు ఆత్మ నా పైకి రావాలి. హల్లెలూయా. ఈ ఎలీషా చూడండి ఎంత కిలాడి అంటే, వాళ్ళ నాయన దగ్గర ఉండే 2 ఎద్దులు వద్దు నాకు ఎలీషా దగ్గర ఉండే 2 ఆత్మలు కావాలి. హల్లెలూయా. ఈ ఆత్మల కోసం నేను బిర్యానీ పెట్టేసాను. నాకు రెట్టింపైన ఆత్మ కావాలా? హల్లెలూయా.
ఎలియా అంటాడు, సరే నేను పోయేటప్పుడు నేను నీ కంటికి కనిపిస్తే నా రెట్టింపు పైన ఆత్మ నీ పైకి వస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు అగ్ని వచ్చి ఎలియాని తీసుకొని పోయేటప్పుడు పై నుంచి చూస్తా అన్నాడు. ఆ దుప్పట ఎలియా ఏ దుప్పట అయితే ఎలిషాని ఉంటేనో ఆ దుప్పట ఇప్పుడు ఎవరి పైన పడుతుంది? ఎలిషా పైన పడి వెంటనే ఆ దుప్పట తీసి యోర్దాను నది పైన పడుతున్నాడు. నది సీలుతాను. హల్లెలూయా. పోయి ఎన్ని ప్రాణాలు ఇచ్చాయని తెలియదు, ఎన్ని అద్భుతాలు చేసాయని తెలియదు ఎలిషా. హల్లెలూయా. ఈ రెట్టింపు ఆత్మ ఎలిషా పైకి వస్తానంటే నీ పైన నా పైన యేసు ఆత్మ దిగిందంటే ఎట్లుంటది? ఒక మనిషి పైన ఉండే ఆత్మ రెట్టింపు దిగితేనే ఎలిషాకి అంత అద్భుతాలు జరుగుతుందంటే యేసు ప్రభు యొక్క ఆత్మ నీ పైన నా పైన రెట్టింపుగా ఒక శిష్యుడిగా దిగిందంటే ఎట్లుంటది తెలుసా? ఒక పాస్టర్ నేను ఇక్కడి నుంచి మలేషియాకు ఫోన్ చేసి ప్రార్థన చేస్తే అక్కడ బాగైంది. హల్లెలూయా. ఎలీషా ఇక్కడ ఉండే తల మీద చేయబడ్డదా బాగైంది. నేను ప్రార్థన చేస్తే మలేషియాలో బాగైతుంది, జర్మనీలో బాగైతుంది, అంతలాగా బాగైతుంది. ఎందుకంటే నా మాటకి అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే నేను శిష్యుడు, విశ్వాసి కాదు, నేను బిడ్డ కాదు, నేను కొడుకు. హల్లెలూయా. బిడ్డ చేతికి ఎవడు ఆస్తిని ఇచ్చేలే, కొడుకు చేతికి ఇస్తాను. హల్లెలూయా. పరలోకం అనే ఆస్తిని నువ్వు ఎప్పుడు కొడుకుగా మారుతావో అప్పుడు నీ చేతికి ఇచ్చేది. అది నీ చేతికి రావాలంటే ఫస్ట్ క్వాలిటీ ఏమి? ఫస్ట్ విను, దాని ప్రకారం లోబడు. నీకు లోబడే గుణం లేదా, వినే గుణం లేదా, నువ్వు చివరి వరకు విశ్వాసదా పసిపెట్టదా, నీకు పాలుగా పోసేది. పోయిన వారం నేను 7 ఆశీర్వాదాల గురించి మాట్లాడినా. నా భార్య పోయేటప్పుడు వాళ్ళకి అంత నువ్వు టౌన్లో మాట్లాడే మాదిరి మాట్లాడతావు, నువ్వు పెద్ద పెద్ద పాస్టర్లు మాట్లాడే మాదిరి మాట్లాడతావు, వాళ్ళకి అర్థమేది. ఇంకా ఎన్ని రోజులు నేను పాలు పోసేది? ఇంకా సూప్ ఇవ్వాలా, చికెన్లు పెట్టాలా, మటన్లు పెట్టాలా, చేపలు పెట్టాలా, పెద్ద పెద్ద మాంసాలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, ఇవన్నీ పెట్టాలా. ఇంకా నేను పాలు పోసుకునే అంటే నాలుగు చచ్చిపోదా నీకు? మీరు అట్లే ఉండాలంటే మీరు చచ్చిపోయిన వెళ్తా లేదు. హల్లెలూయా. మీరు మారండి. మీరు ఇప్పుడు బిడ్డల నుంచి శిష్యులుగా మారండి. దేవుడు అంటున్నాడు, లోకమంతా పోయి నా గురించి చెప్పి శిష్యులుగా మార్చండి అని చెప్పారు, కానీ విశ్వాసాలుగా పెట్టుకొని చెప్పలేదు. నేను ఇంకా మిమ్మల్ని విశ్వాసాలుగా పెట్టేది చూసాను. అటు నేను విశ్వాసాలుగా పెట్టేది చూస్తేనే నాకు వచ్చి నా సబ్జెక్ట్ ఉంది. హల్లెలూయా. ఎంత ఖండించినా ఎంత తిట్టినా ఇంకా బిడ్డలుగానే ఉంటారు. బిడ్డలు స్టెప్ ఇట్స్ పెట్టి మీరు నెక్స్ట్ స్టెప్కి రండి. కొడుకు అనే స్థానానికి రండి. హల్లెలూయా. శిష్యుడు అనే స్థానానికి రండి. దేవుడితో ఎప్పుడు ఉండాలి. హల్లెలూయా. ఆ 11 విషయాలు నేను చెప్తాను. 11ని నేను వివరించుకొని పోతాను. హల్లెలూయా. ఫస్ట్ ఏం తెలుసా? దేవుని యొక్క పిలుపుని, ఆయన పిలుపుకి లోబడేతనం. రెండోది, యేసు పైన నీకు అతి ఉత్సాహం ఉండాలి. హల్లెలూయా. యేసు పైన అతి ఉత్సాహం అంటే అందరికన్నా ఎక్కువ ప్రేమించాలి. దేన్నైనా నేను యేసు ప్రభు కొరకు ఇడిచేస్తాను అనే ఒక తత్వం నీకు రావాలి. హల్లెలూయా. మూడోది ఏమంటే ఈ బైబిల్ డైలీ చదవాలి. దేవుని యొక్క వాక్యంలో మీరు మునిగిపోయి ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్ 4వది, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ప్రార్థన ఎప్పుడు మీ జీవితంలో ఉండాలి. సేవ చేసేకి ఇష్టంగా ఉండాలి. సేవ చేసేకి ఇష్టంగా ఉండాలి. 5వది, ఏ సందర్భంలోనైనా నేను నా నోట్లో యేసు ప్రభు యొక్క మాటని ఇతరులకి చెప్తాను. సువార్తకి నీ నోరు తెరిచి ఉండాలి. హల్లెలూయా. 7వది ఏమంటే నేను మాట్లాడేది ఇతరులకు అర్థమయ్యే మాదిరి మాట్లాడే గుణాన్ని నేను పెంచుకోవాలి. హల్లెలూయా. ఎవరో ఒక పాస్టర్ ప్రసంగం చేస్తుంటే వాళ్ళ మొగుడు నిద్రపోతాను, ఇంకా భార్యను పిలిచి, మా నీ మొగుడు నిద్రపోతాను లేకుంటే ఆయన పాస్టర్ చూసి అడుగుతానంట, కాదయ్యా మాట్లాడి నిద్ర పెట్టేదేమో నువ్వు, లేపేదేమో నేనే. హల్లెలూయా. నిద్ర పెట్టేకి నువ్వు, లేపేకి నేనా, నువ్వు సరిగ్గా మాట్లాడు అంటాను. సో వేరే వాళ్ళకి మాట్లాడే మాదిరి అర్థమయ్యే మాటలు నీ నోట్లో దేవుడు పెట్టాలి. హల్లెలూయా. నెక్స్ట్
ఇచ్చే గుణం ఉండాలా, ఇచ్చే గుణము ఉండాలి. హల్లెలూయా. కష్టపడేది ఉండాలి. దేవ సన్నిధానంలో కూర్చొని దేవుని దగ్గర నుంచి సీక్రెట్లు తీసుకోవాలి. నేను ఈ వాక్యాలంతా ఎవరిదో చూసుకోరు, నేను కూర్చొని ప్రిపేర్ చేసేది. దేవుడు నాకు ఇచ్చే వాక్యం, నేను వాక్యాలు వింటాను, ఏ వాక్యంని నేను మాట్లాడేది ఆ వాక్యము నేను వింటాను. ఎందుకంటే నేను దేవుని వాక్యం వినాలి. ప్రసంగించేది మాత్రం నా పని కాదు, వినేది కూడా నా పని. హల్లెలూయా. కానీ ఏ ప్రసంగాన్ని నేను ఇక్కడ మాట్లాడింది లేదు. హల్లెలూయా. నెక్స్ట్, ఇతరులని ప్రేమించే గుణము ఉండాలి. హల్లెలూయా. ఈ గుణాలంతా వస్తే నువ్వు ఏమైందావని అర్థం? శిష్యులుగా అయినావని అర్థం. హల్లెలూయా. ఏమైనావో? శిష్యులుగా. ఈ గుణంలో నీకు ఏది తక్కువ ఉన్నా నువ్వు ఏమైనావో? ఇంకా బిడ్డగా ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. సో మీరు శిష్యులుగా మారాలన్నా లేదా ఇంకా బిడ్డలుగానే ఉండాలని మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఇంకా పాలు తాగాలన్నా లేదా ఇంకా మాంసానికి రావాలన్నా. చూడండి, ఇంట్లో మీరు పోయి మాంసం చేసేది అది వేరే. ఇప్పుడు అంతా రెడీ పెట్టేసి వచ్చింటారు, కేజీ లెక్కలు తీసి పెట్టి. లేదంటే మీరు చేసి కూడా పెట్టేసి వచ్చింటారు. ఇంటికి వచ్చిన వెంటనే నేను తినాలనుకుంటే నేను 4 గంటలంతా లేచి చేసి పెట్టి వచ్చిండొచ్చు. ఆ మాంసం చెప్తాను లేదు, దేవుని యొక్క సారం. హల్లెలూయా. పాలలో ఎక్కువ సారం ఉంది. పాలు ఎక్కువ కడుపు నిండుతుందే, మాంసము అన్నము కడుపు ఎక్కువ నిండుతుందే? అన్నం మాంసం. హల్లెలూయా. సో మీ కడుపు బాగా ఆత్మిక కడుపు నిండాలంటే మీరు దేవునిలో దేవుడు తగినట్టు మీరు మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవా మీ సమూహం మాకు ముందు మీరు మమ్మల్ని నడిపించారు. ఈరోజు ఇచ్చిన వాక్యం తండ్రి యేసువే, మమ్మల్ని తండ్రి మీరు హెచ్చించగలిచ్చే వాక్యం తండ్రి. బిడ్డల నుంచి తండ్రి, పసి బిడ్డల నుంచి మమ్మల్ని తండ్రి మీకు శిష్యులుగా మార్చేది. పాలు తాగే బిడ్డల నుంచి తండ్రి యేసువే మంచి పుష్టిగా ఉండే ఆహారం తినే ఒక బిడ్డలుగా మార్చే
వాక్యం మీరు ఇచ్చినారు తండ్రి. యేసువే వాక్యంలో ఉన్న మర్మాలను తండ్రి మేము తెలుసుకునేకి, మీ యొక్క పిలుపుకి మా చెవులు ఇచ్చేకి, ఆ పిలుపుకి మేము లోబడి ఉండేకి మాకు సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ఇస్తున్నాంలో మీ యొక్క శిష్యుడిగా, మీ యొక్క బిడ్డగా నేను ఆశీర్వదిస్తాను. అన్ని దేవుళ్ళు మా వాళ్ళ మీద దింపుతాను అనుకోవాలి. యేసు నామంలో నాకు అన్ని ఆశీర్వాదాలు వాళ్ళకి చేయండి. మీ నామాన్ని బట్టి ఆశీర్వదించినాను, అది వాళ్ళు పొందుకొని ఉంటారు. దాని కొరకు కృతజ్ఞతలు ఇస్తున్నాను. మీ నామాన్ని బట్టి తండ్రి యేసువే ఈ ఒక ప్రార్థన నేను ముగించేటప్పుడు తండ్రి యేసువే ఆది అంతంగా ఉండి మీరు నడిపించి అవునని ఆమెనని వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించి పంపించండి. యేసు ప్రభు యొక్క ప్రేమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కలుసుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకున్నాం. మన ప్రభు యేసు క్రీస్తు కృపే, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం, ఐక్యత, సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడూరుకుండు గాక. ఆమేన్. అందరి యొక్క మనసు చెప్తాం. మన ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాత్మ సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంగా దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.